ఘనంగా 87 వార్డు మాజీ కార్పొరేటర్ బోండా జగన్నాథం జన్మదిన వేడుకలు. ముఖ్యాతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గాజువాక వడ్లపూడి 87 వార్డు మాజీ కార్పొరేటర్ బోండా జగన్నాథం జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 87 వార్డు అభివృద్ధిలోనూ నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో అధికారులు ప్రతినిధులతో సమన్వయం అవుతూ ప్రజా సమస్యల మీద తన వద్దకు వచ్చి పరిష్కరణ మార్గాలను అడుగుతూ వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి బోండా జగన్నాథం అని, వార్డు మళ్లీ అభివృద్ధి మెరుగుపడాలన్నా, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా బోండా జగన్నాథం కార్పొరేటర్గా ప్రజలు చూడాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలపడం జరిగింది. అలాగే సుమారు 40 కోట్లతో అభివృద్ధి చేసిన వార్డుగా 87 వార్డును అభివర్ణించడం జరిగింది. ఈ సందర్భంగా న్యూస్ 24 ప్రతినిధి సుబ్రహ్మణ్యం గౌరవంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక కన్వీనర్ ప్రసాదుల శ్రీనివాస్, ఎస్ఎస్ విజయరామారాజు, బొట్టా ప్రకాష్, 85 వార్డు ప్రెసిడెంట్ కర్రి దశేంద్ర, గాజువాక మహిళా అధ్యక్షులు గొల్లవిల్లి కనక భవానీ, దువ్వాడ ఎస్ఐడి శ్రీనివాస్ కూటమి నాయకులు, భారీ సంఖ్యలో అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొని జగన్నాథంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శ్రీమతికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళిద్దరూ హ్యాపీగా నిండు నూరేళ్లు సుఖ సంతోషంతో కలిసి మెలిసి ప్రజాసేవలో తరలించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే సోదరుడు వచ్చిన తర్వాత సుమారు 30 కోట్లతో 40 కోట్లతో నాకు తెలిసి మొన్న కూడా కమిషనర్ అన్నారు 40 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వార్డు మనం రేపు త్వరలోనే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపిస్తాం. అలాగే ఫుట్పాత్లతో పాటు ఈ సెంట్రల్ డివైడర్ ఆ రోడ్డు కూడా వేయించేస్తాం. దీంతో పాటు అక్కడ గ్రౌండ్ కూడా రెడీ చేస్తాం. డ్రైన్స్ కూడా అవుతున్నాయి, పెద్ద స్టామ్ వాటర్ డ్రైన్స్ పని చేస్తున్నాం. ఇంకను మన ప్రాంతానికి విలువ వచ్చేటట్టుగా, మన ఆస్తులకి విలువ వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సోదరికి మళ్ళీ నేను చాలా నాయకత్వాలు చూసాం, కానీ ఎప్పుడు వచ్చినా సరే ఏదొక్క ప్రజా సమస్య మీద వస్తాడు, ఏదొక్కటి అంతే. నాకు సొంతగా నాకు ఇచ్చే అని ఏ రోజు రాలే. ఇలాగ వాళ్ళకి ఆ కష్టంలో ఉన్నారు, ఈ కష్టంలో ఉన్నారు, అలా రోడ్డు వేయించాలి, లేకపోతే అలా పార్క్ కట్టించాలి, ఆ గ్రౌండ్ కట్టించాలి, ఆ గ్రౌండ్ అంతా కూడా కట్ చేయాలి, ఇలాగే తిరుగుతాయి. సో మనకి ఇలాగ ప్రజల కోసం ఆలోచించే నాయకులు దొరకడం చాలా సంతోషం అని చెప్పేసి నేను చూసిన దాంట్లో ఇంకా మిగతా నాయకులు కూడా ఉన్నారు. అందరికన్నా కొంచెం ఎక్కువగా ప్రజా సమస్యలతో తిరుగుతాడు, చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి పిల్ల పాపలతో కలిసి మెలిసి చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, మరి ఇందులో పాల్గొన్నటువంటి పుట్టినరోజుకి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవుతున్నాను. నమస్కారం. నేను చాలా నాయకత్వాలు చూసాం, కానీ ఎప్పుడు వచ్చినా సరే ఏదొక్క ప్రజా సమస్య మీద వస్తాడు, ఏదొక్కటి అంతే. నాకు సొంతగా నాకు ఇచ్చే అని ఏ రోజు రాలే. ఇలాగ వాళ్ళకి ఆ కష్టంలో ఉన్నారు, ఈ కష్టంలో ఉన్నారు, అలా రోడ్డు వేయించాలి, లేకపోతే అలా పార్క్ కట్టించాలి, ఆ గ్రౌండ్ కట్టించాలి, ఆ గ్రౌండ్ అంతా కూడా కట్ చేయాలి, ఇలాగే తిరుగుతాయి. సో మనకి ఇలాగ ప్రజల కోసం ఆలోచించే నాయకులు దొరకడం చాలా సంతోషం అని చెప్పేసి నేను చూసిన దాంట్లో ఇంకా మిగతా నాయకులు కూడా ఉన్నారు. అందరికన్నా కొంచెం ఎక్కువగా ప్రజా సమస్యలతో తిరుగుతాడు, చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి పిల్ల పాపలతో కలిసి మెలిసి చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, మరి ఇందులో పాల్గొన్నటువంటి పుట్టినరోజుకి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవుతున్నాను. నమస్కారం.